ఇప్పుడు అంటే ఇంత రసవత్రంగా జరుగుతుంది ఏపీ పాలిటిక్స్లో. ఈ నేపథ్యంలో అసలు జగన్కి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? కూటమికి ఎందుకు వేయకూడదు? ఇప్పుడు జగన్కి ఎందుకు ఓటు వేయాలి అనేసి అంటే కూటమికి ఎందుకు ఓటు వేయకూడదు అనే అర్థం. నెగటివ్గా ఎందుకు మాట్లాడుకోవాలి, పాజిటివ్గానే మాట్లాడుకుందాం కేవీఆర్ సార్. జగన్కి ఓటు ఎందుకు వేయాలి అనేసి అంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం ముందు చూసావు. అవును, అలాంటిది అనమాట ఇది. అన్ని పాయింట్లు ఉంటాయి. ఓకే, పాయింట్ వైజ్గా చెప్తారా? నీ ఇష్టం, నేను పాయింట్ వైజ్గానే చెప్తాను. నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. నువ్వేమడదలుచుకున్నావు అడుగు. ఓకే, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈవీఎం మిషన్లను చక్కగా యూజ్ చేయడం అనేది యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్ కంపారిజన్ కూడా అలాగే. ఇంతకుముందు ఏంటంటే కరపత్రాలు పంచేవాళ్ళు, ఇప్పుడు కరపత్రాలు పంచడం అనేది మానేశారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ఫేస్ టు ఫేస్ డిబేట్స్, ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. టెక్నాలజీని జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా ఉపయోగించుకోబట్టే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మరి ఇది టెక్నాలజీని ఉపయోగించుకున్నట్టేగా. అవును, ఇంత టెక్నాలజీకి ఆద్యుడు అని చెప్పుకునే చంద్రబాబు దీన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? అప్పటికి కొన్ని అప్లికేషన్స్ అనేటువంటివి లేవు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య అప్లికేషన్స్ ఇవి అన్నీ బాగా డెవలప్ అయినాయి అనమాట. ఓకే, ఇంటర్నెట్ 3G 4G 5G ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చాయి. సబ్కోర్స్ శాటిలైట్ ఫోన్స్ కూడా ఉన్నాయి కదా, దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. టెక్నాలజీ అనేటువంటిది 6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మన సెల్ ఫోన్లు కూడా 6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. టెక్నాలజీని ఎప్పటికప్పుడు చక్కగా ఉపయోగించుకొని గవర్నమెంట్ పథకాలన్నీ కూడాను డౌన్ ద లెవెల్లో ఉండేటువంటి బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నాడో అతనికి చేరడానికి, అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడిపోవడానికి చక్కగా ఉపయోగించుకున్నాడు. భారతదేశ వ్యాప్తంగా ఎవరు కూడాను టెక్నాలజీని ఇంత చక్కగా ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమంత్రి లేడు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంతవరకు ఉపయోగించుకుంటుంది. సరే, మిలిటరీ వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అది దట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఓకే, నాసా వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేసి యూజ్ చేయడం అనేది దట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, బట్ ఒక సామాన్య మానవుడికి చేరువ కావడానికి, దళారీ వ్యవస్థ తీసేయడానికి, లేకుండా పోవడానికి, లంచగొండితనం అనేది లేకుండా పోవడానికి, అవినీతి జరగకుండా ఉండడానికి, ఎవరి ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది లేకుండా చేతులు కాళ్ళు పెట్టి గందరగోళాలు చేసే పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే, మరి ఇది మంచి వ్యవస్థ కదా. రైట్ సార్. మీరేమో ఇంత పాజిటివ్ మార్క్స్ ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్షాలేమో అరాచక పాలన, కిరాతక పాలన అని అంటున్నాయి. ఈ వ్యవస్థను, ఈ జగన్మోహన్ రెడ్డిని దించాలని చంద్రబాబు ఏమో ఏకంగా గాజు గ్లాస్తో పొడవండి ఇట్లా సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రతిపక్షాల విమర్శలో ఏం సాధికారత లేదంటారా? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాటన్నిటికీ భయపడే రకం కాదు. నేను 1 year బ్యాక్ వేరే వాళ్ళు ఒకళ్ళు అడిగితే చెప్పాను, భయపడే రకం కాదు. ఏదో వైజాగ్లో చేసినటువంటి కోడికత్తి, మొన్న పడ్డటువంటి రాళ్ళు, లాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి వాడు కాదు. ఓకే, దేవుడు ఉన్నాడు, మీరున్నారు. నేను చేసింది మీకు ఉపయోగం చేకూర్చింది అంటే, నేను చేసిన దాని మూలకంగా మీకు బెనిఫిట్ జరిగింది అని అనుకుంటే, నేను చేసిన దాని మూలకంగా మీ పిల్లలకి విద్య వచ్చింది అనుకుంటే, నేను చేసిన దాని మూలకంగా మీరు రోగ విముక్తులు అయ్యారు అని చెప్పి అనుకుంటే, సోన్ అండ్ సో ఫోర్త్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఓకే, అంతే, తప్పే ఉంది అందులో. ఓకే, అందుకని కాబట్టి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటారు సంగతి సమాచారం. అంతేగాని అందరూ కూడాను ఒక 100 ప్రామిసులు చేస్తే, ఒక 10 ప్రామిసులు చేస్తే 10 కూడాను ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది కష్టమవుతుంది. ఒక్కోసారి క్యాలిక్యులేషన్ సరిగా చేసుకోకపోవడం మూలకంగా ఏదన్నా ఒక విషయాన్ని కనుక చెప్తే అది ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. మోరోవర్ అంటే అందరినీ సాటిస్ఫై చేయడం కూడా సాధ్యం కాదు, డెఫినెట్గా సాధ్యం కాదు. ఇప్పుడు ఒక తల్లి కడుపున 4 పిల్లలు పుడితే అందరూ ఒకే రకంగా ఉంటారా? లేదు. చేతికి ఉన్న 5 ఏళ్ళు ఒకే రకంగా ఉన్నాయా? అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకే రకంగా ఉంటాయా? ఓకే, ఉండవు కదా. అర్థాలు పరమార్థాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ బోర్డు రాసుకున్నారు, ఆంధ్ర పొలిటికల్ డంగల్ అని రాసుకున్నారు. ఆ డా తీసేసి డో పెట్టామనుకో అర్థం మారిపోవట్లా, ఆంధ్ర పొలిటికల్ దొంగలు అవుతుంది. అందుకని ఏంటంటే ఈ అర్థాలు పరమార్థాలు విపరీత అర్థాలు తివ్వడము, ఎత్తిప్రాసాలతోటి మాట్లాడడం అనేటువంటి మామూలే. ఓకే, ప్రజలు చాలా విఘ్నులు, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, మోడీ చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు, ఎర్ర పుస్తకం చెప్పింది వింటారు, రెడ్ బుక్ చెప్పింది వింటారు, ఇంకా పావలా టికెట్ చెప్పింది వింటారు, అందరూ చెప్పింది వింటారు. కానీ
ఏం చేయాలి అన్నటువంటిది వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది, విచక్షణ ఉంటుంది, విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎస్ సార్. ప్రతి ఒక్కడికి కూడాను వాడికి ఉండేటువంటి అంతరాత్మ మీద గుండె మీద చేయి పెట్టుకొని పరీక్షించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మూలకంగా నాకేమైనా నష్టం జరిగిందా, ఓకే, లాభం సంగతి పక్కన పెడితే నష్టం ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తారు. వాడికి అక్కడ ఏం కనపడదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మూలకంగా నాకు లాభమే కదా, రైతు భరోసా కింద ఇచ్చారు కదా, పిల్లోడికి బట్టలు ఇచ్చారు కదా, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కదా, ఇట్లాంటివన్నీ కూడా 1, 2, 3 చూసుకుంటారు. ఇంటికి వచ్చి అన్నీ ఇస్తున్నారు కదా త్రూ వాలంటీర్స్ ద్వారా. ఓకే, ఇంతవరకు ఇన్ని కార్యక్రమాలు ఈ రకంగా ఎవరన్నా చేశారా అని వాళ్ళే ప్రశ్నించుకుంటే ఎవరూ చేయలేదు. ఓకే, అందుకని జగన్మోహన్ రెడ్డికి వేద్దాం. ఓకే, సో మ్యాండేట్ క్లియర్. మ్యాండేట్ ఈస్ క్లియర్. ఓకే, ఆ విధంగా వేస్తా.